హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార తీరుపై రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఈ రోజు పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మీడియా ముఖంగా హైడ్రా ద్వారా ప్రభుత్వం సాధించిన దురాక్రమ పాలన, హైడ్రా కమిషనర్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశం పేద ప్రజల విజయం, అధర్మంపై ధర్మం సాధించిన విజయం. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పేదల పక్షాన సాగిస్తున్న పోరాటానికి వచ్చిన ప్రతిఫలం. రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడలకు ఈ తీర్పు చెంపపెట్టు. ఏ వ్యవస్థలైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పని చేయాల్సిందే కాని యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారం కాదని హైడ్రా కమిషనర్ ను తొలగించాలని ఇచ్చిన తీర్పు రుజువు చేసింది. హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖల మంత్రిగా కొనసాగే నైతిక అర్హతను కోల్పోయారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అన్నారు. అపార్ట్మెంట్ పర్మిషన్ పోయినా స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయలు తక్కువ లేదే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క భూమి గురించి పర్మిషన్ పోయినా దాంట్లో మాకు 30% షేర్ వస్తేనే తప్ప మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. లేకపోతే హైడ్రా అడ్డు పెట్టుకొని కూడా వాళ్ళని భయప్రాంతం చేయడం, ఈరోజు వారిని బ్లాక్మెయిల్ చేయడం ముఖ్యమంత్రి గారికి వెన్నుతో పెట్టిన విద్య ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరాకాష్ఠకు చేరుకున్నది. ఈ రకంగా వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఈ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని హైదరాబాద్లో నిర్వీర్యం చేసినారు. మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి మరి సిటీ ప్లానింగ్ కమిటీ, టౌన్ ప్లానింగ్ వారిని నిర్వీర్యం చేశారు. రెవెన్యూ అధికారులు, మండల్ కలెక్టర్ గారిని కానీ రెవెన్యూ అధికారుల యొక్క అధికారులను కూడా నిర్వీర్యం చేశారు. ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా వారి అధికారులు నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి హైడ్రా ద్వారా అరాచకాలు సృష్టించినటువంటి మాట 100% వాస్తవం. అదే హైకోర్టు చెప్తూ ఈరోజు తీర్పునిచ్చిన సంగతిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి చాలా సందర్భాల్లో మేము అసెంబ్లీ వేదిక కానివ్వండి, అనేక వేదికల ద్వారా ఈ ప్రభుత్వానికి సూచనలు చేశాం, ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వినకపోతే కళ్ళు తెరిచే విధంగా ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అయినా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక నిరంకుశ పోకడలకు పోయి, నియంత్రిత పోకడలకు పోయి కేవలం ధనార్జనీయ ధ్యేయంగా ఏ రకంగానైనా సరే ఈ యొక్క ఎక్స్టార్షన్ దోపిడీ యొక్క విధానాన్ని ఎంచుకొని ప్రజలని నరకం చూపించినటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం. మరి ఈయన చేసే దుర్మార్గాలు సరిపోక ముఖ్యమంత్రి గారు ఇంకా చట్టాల సవరణ చేసి అధికారాన్ని హైడ్రాకి కట్టుబెట్టాలని ప్రయత్నం కూడా చేసే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొత్త క్యూర్ చట్టం అని తీసుకొస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ చట్టం తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల శివారులో రింగ్ రోడ్లో పడినటువంటి అందరు ప్రజాప్రతినిధుల యొక్క స్థానిక సంస్థల కార్పొరేషన్ యొక్క అధికారాలను తగ్గించేసి ప్రజాప్రతినిధులకు ఎలాంటి వారికి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వారికి ఉన్న అధికారాన్ని కూడా తీసేసి కేవలం ముఖ్యమంత్రి గారు తన సొంత పాలన తన చేతి మీదకి నడిపియాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు.